2025, 26 పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నా దృష్టిలో కొంత ఆలస్యమైంది. నిజంగా బడ్జెట్ అయిన వెంటనే ఇలాంటి సమావేశాలు పెడితే దానికి కొంత ఆలోచన పరులు ఇమ్మీడియట్గా దాని ఇంపార్టెన్స్ తెలుసు. అయితే మరి ఏ కారణాల వల్లనో మిత్రులు ఇది కొంత ఆలస్యంగా చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు వచ్చినాయి. ఈరోజు ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఒక సమస్య వచ్చేసరికి ఒక సమస్య వెనకబడుతుంది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దీనిపైన చాలామంది మిత్రులు మాట్లాడిన మిత్రులు మరి పులిరాజు గారితో మొదలు పెడితే రమణమూర్తి గారు, పాపారావు గారు, కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సదానందం గారి తరఫున సీతారామారావు గారు, సారంపల్లి మల్లారెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి దయాకర్ గారు, చాలా విషయాలపైన మనం అందరం కూడా ఓపికగా విన్నాం. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది విన్నారనేది అప్రస్తుతం. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలు, అదేవిధంగా మరి రోజు నిత్యం ప్రజల సమస్య పైన స్పందించేటువంటి మేధావి వర్గం, మరి మిత్రులు, పత్రికా మిత్రుల్లో కూడా చాలా విషయాలు కూడా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. మరి ఇంతకుముందు మిత్రులు తెలియజేసినట్టు బడ్జెట్ గురించి వెళ్ళి సామాన్య ప్రజలకు అర్థం అయ్యేటువంటి భాషలో ఉండాలని చెప్పడం చాలా సంతోషం. దీనిపైన చాలా సంవత్సరాల నుండి ఈ చర్చ జరుగుతుంది మన దేశంలో. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం మొదటిసారి పార్లమెంట్ అడుగుపెట్టాను. అప్పుడు అసలు ఆ రోజుల్లో 3 లక్షల కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెట్టారు 2004, 2005లో. దాదాపు ఇప్పుడు 40 లక్షల దాకా పోయింది. కాబట్టి అర్థం కావడం చాలా కష్టమే. ఇంకా ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడము నా దృష్టిలో 10% మంది పార్లమెంట్ సభ్యులకు కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. ఏదేమైనప్పటికీ కూడా ఇది మన భాషలో చెప్పాలంటే ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి 1వ తారీఖు నాడు జీతం వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి భార్య చేతిలో పెడితే ఆ సతీమణి దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతుందే బడ్జెట్ అనుకోవచ్చు మనం. ఆమెకు వచ్చినటువంటి ఆ జీతము లేకపోతే ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆమె ఖర్చులకు ఏది ప్రయారిటీస్ ఇస్తుంది? తెల్లారి పాలవుడికి ఫస్ట్ కడుతుంది, తర్వాత ఇంటి కిరాయివాడికి కడుతుంది, పేపర్ రోడ్ వస్తే రేపు రాపో ఉంటుంది. ఎందుకంటే అది ప్రాధాన్యత కాదు. లేకపోతే ఓ 2 రోజులు పేపర్ ఆపేసినా కొంప మునిగేదేం లేదు. లేకపోతే కిరాణా దుకాణం వాడికి ఫస్ట్ పే చేసేస్తుంది. దట్ ఈస్ సింపుల్. బడ్జెట్ అనేది ప్రభుత్వం కూడా, నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా 2 పర్యావరణలు అంటే దాదాపు 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ నేను 4 సంవత్సరాల ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు. నేను ఎక్కువ అర్థం చేసుకున్నాను అసలు అడ్మినిస్ట్రేషను, తర్వాత ప్రభుత్వ బడ్జెట్. నిజంగా ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు, దయాకర్ గారు. ముఖ్యమంత్రి గారి దగ్గర సాయంకాలం గల్లా తీస్తే పైసలు పడితే తెల్లారి చూస్తే ₹1 ఉండదు. దట్స్ బడ్జెట్. సరే, ప్రభుత్వం దగ్గర ఒక్కరోజు బ్యాంకులో నిల్వ డబ్బు అనేది కొంత ఎంతో ఉంటుంది, కానీ ఉండదు. వాళ్ళు కూడా ప్రయారిటీస్ 1వ తారీఖు నాడు 1వ తారీఖు వస్తుందంటే అరే ప్రభుత్వ జీతభత్యాలు ఇవ్వాలి కాబట్టి 22-23 నుంచి వెళ్ళి ఏమి పేమెంట్స్ చేయరు. ఫైనాన్స్ సెక్రటరీ తాళం వేసుకుంటాడు చెక్ బుక్కి. ఎందుకంటే జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇచ్చిన తర్వాత మొదలు పెట్టేస్తే ఇంకా డబ్బులు వస్తే మరి ఫస్ట్ వీక్లో ఎవరికి ఇవ్వాలి, సెకండ్ వీక్లో ఎవరికి ఇవ్వాలి, థర్డ్ వీక్లో ఎవరికి ఇవ్వాలి, ఫోర్త్ వీక్లో మళ్ళీ స్టార్ట్ అయితేనే ఉంటుంది. దిస్ ఈస్ ఏ సైకిల్ బడ్జెట్. నాకు కేసీఆర్ గారు చాలా లోతుగా సూక్ష్మంగా ఆలోచిస్తారు. అందరు ముఖ్యమంత్రులు అట్లా ఉంటారు. కానీ ఆయన సాయంకాలం వచ్చాడు, ఇవాళ జిఎస్టీ ఎంత వచ్చింది, ఇవాళ స్టాంప్స్ అండ్ వాళ్ళు ఎంత వచ్చిందని డిస్కషన్ చేసి మేము సామాన్య పక్కకు ఉండేది. నేను లోతుగా ఆలోచించేది ఇది వాట్ ఇట్ ఈజ్. అది ఒకసారి నాకు చెప్పిర్రు, ఇదే ఏముందే మన దగ్గర ఉంటాయి, ఖాతా ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఏ రోజు ఆ రోజు ఇవాళ వచ్చినట్టే రేపు చెక్కులు రాసుడు, ఇవాళ వచ్చిన ఖాతా వచ్చిందంటే రేపు చెక్కులు రాసుడు, అదే ముచ్చట, అంతకంటే ఎక్కువేమి ఉండదు.
బడ్జెట్ అంటే. కానీ మీరు అన్నటువంటి ఆ పరిభాష జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే రాష్ట్రంలో వచ్చేటువంటి స్థూల, తర్వాత జీడిపి, ఇవన్నీ ఇంకా మన బ్రిటిష్ కాలంలో పెట్టినటువంటి ఇవి. మనకందరికీ కూడా చిన్నతనంలో విద్యార్థి రాజకీయాల్లో మనకు తెలుసు, సాయంకాలం 5 గంటలకు బడ్జెట్ పెట్టేది, దాన్ని డిస్మాంటిల్ చేసేసి 11 గంటలకు పెట్టారు. అసలు సాయంకాలం 5 గంటలకు ఎందుకు పెట్టిరని నేను ప్రశ్నించిన. ఎందుకు దాన్ని తీసేసి మళ్ళీ పొద్దున పెట్టిరంటే, అప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే ధరలు పెరగడము, ధరలు తరగడము, పర్సంటేజ్ ఇవన్నీ ఉండే కదా. సో నైట్లు అయితే అవంతా స్టేబుల్ అవుతాయి. ఆ రోజుల్లో ఇంత ఇది లేదు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు కాబట్టి సాయంకాలం ప్రవేశపెడతారు. అంటే తెల్లారి వారికి ప్రభుత్వ సెక్రటరీలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాడు వీడు అంతా సర్దుకుందరు, సెట్ చేసుకుందరు. తెల్లారి నుంచి వెళ్ళి మళ్ళీ ట్యాక్స్ వసూలు చేద్దరు. ఎట్లుంటుంది అంటే ఒక్కొక్కసారి బాధేస్తుంది. నేను 1990లో ఫస్ట్ టైము మా అక్కయ్య అక్కడ అమెరికా నుంచి వెళ్ళి డబ్బులు పంపిస్తే నేను డాలర్స్తోని మారుతి బుక్ చేసిన సీతారామరావు. మన్మోహన్ సింగ్ గారు అప్పుడే 91లో ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఒకటే రోజు 36,000 పెరిగింది. నేనేమన్నా అక్కడ మన హిమాయత్ నగర్లో ఉండే మారుతి షోరూమ్, నేను పంచాయతీ పెట్టుకున్నా. అరే నేను నీకు డబ్బులు కడితేనే నాకు నువ్వు కారు ఇవ్వాలి, నువ్వు నిన్ను ఇచ్చే బదులు నాకు ఇవ్వాలి, ఇస్తే 36,000 ఎట్లా కట్టావు? 1,20,000 ఉండే కారు, ఒకటే రోజు 36,000 పెరిగింది. ఎంత బాధేస్తా అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. ట్యాక్సేషను ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి బడ్జెట్ ఈజ్ ఎ వెరీ పెక్యులర్ సబ్జెక్ట్. మీరు అన్నట్టు లిటరసీ రేట్ బాగా పెరిగింది కాబట్టి నేను పెద్దలు పాపారావు గారిని, అదేవిధంగా మిమ్మల్ని ఒక చిన్న ఇదివరకు వచ్చింది నేను చదివిన ఒకసారి మన కామర్స్ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీ పదజాలం కాకతీయ మీ కామర్స్ డిపార్ట్మెంట్ దగ్గర మీ కామర్స్ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు బుక్ తీసారు. మంచి ఓన్లీ బడ్జెట్ అండ్ ఆ పదాలన్నీ ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివిన కాకతీయ యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రింట్ చేశారు 20-30 years బ్యాక్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కమింగ్ టు ది పాయింట్, ఇంకా మనను గట్టిగా మాట్లాడకుండా చేసిండు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే సరే ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఇంకా ఫిగర్స్ అవన్నీ మనందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ ఫిగర్స్. నేను కూడా చాలా డీటెయిల్గా దీన్ని ప్రిపేర్ అయ్యి వచ్చినాను. ఒకటే విషయము, ఎందుకు నిన్న మీరు చెప్పిననుకుంటా రమకాంత్ గారు చెప్పారా లేకపోతే పాపారావు గారు చెప్పినట్టున్నారు, ఏది నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది, ఏది జిఎస్టీ చేసేస్తే ఈ మంత్ మొత్తం దేశంలో మణిపూరు, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, తర్వాత డామన్ అండ్ డయూ ఇవన్నీ మైనస్లో ఉన్నాయి. తెలంగాణ జీరో ఉంది. మిగతా ఈ స్టేట్స్ 32%, 18%, 30%, 10%, 27%, అండమాన్ అండ్ నికోబార్ 60% మార్చిది గ్రోత్ జిఎస్టీ ఉంది. మన స్టేట్లో జీరోకి వచ్చింది. అదే మనకు ఫర్ ద లాస్ట్ 10 years అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు గ్రోతే ఉంది జిఎస్టీ. ఒకానొక సందర్భంలో కూడా దేశంలో ఢిల్లీ తర్వాత మనమే ఉన్నాం. సెకండ్ స్టేట్, లార్జర్ స్టేట్ చూస్తే మనమే నెంబర్ 1, స్మాలర్ స్టేట్ ఢిల్లీ తర్వాత మనమే ఉన్నాం. సో దీనికి కారణము నేను ఇక్కడ విమర్శగా మాట్లాడడం లేదు. ఎందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ద లాస్ట్ 1 year నుండి స్తబ్దతతో ఉన్నది ఎకానమీ. మనకందరికీ తెలుసు, ఇప్పుడు మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకు కారణం అంటే నా దృష్టిలో మీరు దయచేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పండి, ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడంటే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ పోతే స్తబ్దత వస్తుంది. డబ్బులు ఎవడు తీస్తలేడు జేబులోకి వెళ్ళి. రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయింది. ఇవాళ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చా నేను. ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎక్కువ డబ్బులు వచ్చేది మన స్టేట్ ఆదాయం. అది ఎస్ఓటిఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఎస్ఓటిఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు.
అది మనకు లేవు. వెహికల్స్ అమ్ముడు పోతలేవు. కార్లు మొత్తం మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో అమ్ముడు పోతున్నాయి, మహారాష్ట్రలో అమ్ముడు పోతున్నాయి, కర్ణాటకలో అమ్ముడు పోతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా అమ్ముడు పోతలేవు అనేది కాదు, మన దగ్గర అమ్ముడు పోతలేవు కార్లు, మన దగ్గర ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అయితే లేవు, మన దగ్గర ప్లాట్లు అమ్ముడు కొనుడు తగ్గినాయి. ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరే చెప్పింది ఇంతకుముందు ప్రస్తావించారు. 82% 84% మనది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది మనకు కేవలము 16-17% మన రెవెన్యూ. సో ఇక్కడనే మనకు దెబ్బతిన్నాం. ఈరోజు మన బడ్జెట్ పెట్టిర్రు, పాపం రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఏది పోయిన సంవత్సరం 2,91,150 కోట్ల రూపాయలని చెప్పిన బడ్జెట్లో 27,000 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేషన్లో తక్కువ వస్తుంది అంటే కాదు అంతకంటే ఇంకా మనం రాదు, 60,000 నుండి 70,000 దాకా మనం ఆదాయం కోల్పోతున్నామని చెప్పి పోయిన సంవత్సరమే రేవంత్ రెడ్డి గారు చెప్పండి చెప్పి సభ. ఈ సంవత్సరం మీరు 3,10,000 దాకా పెట్టినరు, 4,000 ఫిగర్ ఉంది. మరి అది ఎట్లా వస్తుంది ఈ స్తబ్దతల పట? కారణం నా దృష్టిలో కారణం ఏంటంటే అనవసరంగా ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, దివాలా తీసింది అంటే ఎవ్వడు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు కూడా కొనుక్కోరు. ఏమైంది దేశం ఎడిపోతుందో, ఇది ఉంటుందో పోతుందో. అందుకోసం ఇప్పుడు అది ఏమవుతుందో. కాబట్టి ఇప్పుడు నేను దివాలా తీసినా అంటే ఎవడిస్తాడు అప్పు? నేను దివాలా తీసినట్టు నాకు ఎవడో నప్పిస్తాడు? నాకు ఇది ఉన్నారా, మా ఊర్లో భూమి ఉంది, నాకు ఇది ఉన్నది అది ఉన్నట్టనే ఎవడైనా వింటాడు. కాబట్టి సరే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా అటాక్ చేయాలని చెప్పి పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే కొంత సమయం ఓకే ఫైన్, బట్ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ. ఏది ఇప్పుడు హైడ్రా అనేసరికి అదొక అనవసరమైన భయందరు. ఇప్పుడు నాకు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు, చాలా పెద్ద రియల్ ఎస్టేట్ మన ఆ ఫ్లాట్స్ కట్టేటోళ్ళు ఏం చెప్పినంటే, సార్ మున్సిపల్ పర్మిషన్ అదా లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్ అదా అని అడుగుతలేరట. సార్ హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతారట. అరే నీ అమ్మ హైడ్రాకు దీనికి ఏం సంబంధం అమ్మా? నేను కట్టింది బంజారా హిల్స్లో నేను కడితే లేకపోతే జూబ్లీ హిల్స్లో నేను కడితే హైడ్రా పర్మిషన్ ఏందనా అంటే నువ్వు హైడ్రా పర్మిషన్ దా సార్. హైడ్రా పర్మిషన్లో ఎప్పుడు వస్తుంది దట్ ఇష్యూయే. ఏదైనా వాటర్ బాడీస్ దగ్గర కడితే అది విత్ ఇన్ ది లిమిట్స్ ఉంటే అక్కడ సమస్య. రంగనాథ్ దాన్ని ఏం చేసినట్టే మొత్తం మున్సిపల్ కమిషనర్ని లేకపోతే హెచ్ఎండిఏ కమిషనర్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మరిపించాడు. మొత్తం హైడ్రానే హైదరాబాద్ అన్నట్టు తీసుకొచ్చేసాడు అతను. సరే ప్రోయాక్టివా ఏం యాక్టివా అనవసరం, కానీ ఇక్కడ దిస్ ఈజ్ ఆల్ ది కండిషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కోవిడ్ మొత్తం మోడీ గారు చెప్పేది లాక్డౌన్ లేకపోతే లిఫ్టింగ్. ఒకసారి లాక్డౌన్ ఎత్తేసిండ్రు సెక్రటరియట్లో. నేను బై వర్చ్ ఆఫ్ బీయింగ్ ది ప్లానింగ్ బోర్డ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది క్యాబినెట్ మీటింగ్స్. నేను కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు పిలిచేసి ఏం చెప్పినట్టే, అప్పుడు జీతాలు కూడా 15 days జీతాలు శాలరీసెస్, తర్వాత ఎమ్మెల్యేల 3 నెలల శాలరీస్ బంధు, ఎంపీలై ఎమ్మెల్యేలై ఇవన్నీ కూడా చేసేసి డబ్బులు ఇంతతో కూడగట్టారు. కట్టేసేసి ఇమ్మీడియట్గా ఏం చెప్పాడంటే, రైతులు దగ్గర వడ్ల ధాన్యాన్ని కొనండి అంటే, సార్ పైసలు సరిపోవు. ఇదే రామకృష్ణ అప్పుడు ఆయన ఇప్పుడు ఈయన 8,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా మనం లోన్ తీసుకొచ్చాం. మొత్తం వడ్లు ధాన్యాలు మొత్తం ప్రతి పల్లెటూరులో PSCSS వల్ల కొనేస్తాం. కొనేయడం వల్ల ఏం జరిగింది లాభం? అరే ఎందుకు కొంటున్నాం వడ్లు, ఇప్పుడు అంతా లాక్డౌన్ ఉన్నది ఏంటంటే మనం అమ్మినాం. ఇంకా జగిత్యాల పల్లెటూరులో ఒక రైతుకి వాడికి అమ్ముకునే డబ్బులు వచ్చాయి. లాక్డౌన్ ఎత్తేస్తే పోతాడు, భార్యకు ఓ చీరనో లేకపోతే ఒక చెప్పుల జతనో లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఒక మందులో లేదా కంటి డాక్టర్ దగ్గర పోయి అద్దాలు కొనుక్కున్నాడు. ఏదో ఏం చేస్తాం, ఎకానమీ రికవరీ చేస్తాం. దట్స్ హౌ ది ప్లానింగ్ బోర్డు మన నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ వి షేప్డ్ రికవరీ. వి షేప్ అంటే కింద పడిపోయినాం కదా, మళ్ళీ అట్లే లేస్తాం వి ఆకారంలో. మిగతా రాష్ట్రాలన్నీ యూ షేప్డ్ అంటే ఇట్లా పడ్డాయి, మెల్లగా లేచినాయి. మన తెలంగాణ రాష్ట్రం మాత్రం అంటే కింద పడ్డది, ఏకదం టక్కుమని లేచింది. సో దట్ ఈస్ బౌన్స్డ్ బ్యాక్, వి షేప్డ్. ఇక్కడ అంటే స్ట్రాటజీస్ ఆఫ్ ఏ అడ్మినిస్ట్రేషన్ లోపట మనము కొన్ని పీపుల్స్ ఎట్లా కదిలించాలనేది. తర్వాత
ఆల్రెడీ రికార్డ్ అది అంటే ఇవన్నీ ఓన్లీ సింపుల్ దాన్ని ఏమంటే మనం ఒక లాజిక్ను మనం చేయడం. ఇప్పుడు పొలిటికల్ కాదండి. ఇప్పుడు నేను మన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి సారంపల్లి మల్లారెడ్డి మిగతా మిత్రులు సరే దాని ఎక్స్పెండిచరు దాన్ని ఏంది ఖతాన్ని ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పొలిటికల్ అలిగేషన్స్ కరప్షన్ గిరప్షన్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. రీజన్ ఫర్ చూసింగ్ దట్ ప్లేస్ మనకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రోషే గారు ఉన్నప్పుడు అక్కడ అశోక్ చవాన్ గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం, ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు, అక్కడ కాంగ్రెస్ మంత్రులు. బట్ పర్మిషన్ ఇవ్వలేదు మనకి. పోనీ ఆ గవర్నమెంట్లు పోయినాయి, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మేము ముంబైకి పోయినాం, ఫడ్నవీస్ గారి దగ్గర పోయినాం, కేసీఆర్ గారు పోయినాం, విద్యాసాగర్ రావు గారు గవర్నరు, మేము అక్కడనే పడుకున్నాం, అక్కడనే ఉన్నాం. తిరిగి చూస్తే ఫడ్నవీస్ గారు చెప్పారు నేనే ఉద్యమాన్ని నడిపినా, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వం అన్నారు. ఇంకా హైట్ గురించి వెళ్ళి చర్చ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీకు ఒక చిన్నది సారంపల్లి మల్లారెడ్డి గారికి మాకు తెలుసు వరంగల్ జిల్లా ఉద్యమాల గురించి వెళ్ళి నక్సల్ రేట్ అవుతుంది. నా క్లాస్మేట్స్ ఇప్పుడు ఇంకా 3-4 పోలీటు గుర్లేదు అనుకున్నారు. మన పాపిరెడ్డి ఉన్నారు కదా, లంకా పాపిరెడ్డి గారు. నేను ఒకసారి ఏమైందన్న దగ్గర మీరు తీసుకోవాలి, ఎందుకంటే బికాస్ మీరు సెన్సిటైజ్ చేయగలుగుతారు. 2008లో ఉప ఎన్నిక జరిగింది వరంగల్ ఎంపీ. నేను మళ్ళీ 2వ సారి గెలిచిన తర్వాత అప్పటి వారికి రాజశేఖర రెడ్డి గారికి మీకు తెలుసు టీఆర్ఎస్లో మొత్తం దాదాపు స్క్విజ్ చేసి పడేస్తున్నారు. నేను విద్యాసాగర్ వారి సిఈ గారిని తీసుకొని మన ఏటు నాగారం దగ్గర కాంతనపల్లి ఇలా కట్టాల ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడికి వెళ్ళాం. గోదావరి నది ప్రవహిస్తుంది. మేము అక్కడ ఇసుక దిబ్బల మీద 2 గొర్రెలను కోసి భోజనాలు పెట్టాం ఒక 500-600 మందికి. నేనేం చేసిన పాయింట్ తిప్పి నేను దాన్ని నడుస్తాను పోతా అంటే ఆ కొయ్యోడు ఆగు అన్నాడు. ఎందుకంటే నువ్వు దాటలేవు అని అక్కడ ఇసుక అవపడుతుంది కాదు, అవతల ఇంత పారుతుంది, ఇవతల ఇంత పడుతుంది, నువ్వు పోలేవు, నువ్వు తెప్పల రావాలంటాడు. నేను అనుకున్న డబ్బుల కోసం వాడు అట్లా నన్ను బెదిరిస్తే అనుకున్నా. నేను 4-5 దాంట్లో ఎక్కినాం. నేను కట్టబట్టి దాంట్లో ఇట్లా మధ్యలో ఇక్కడి నుంచి అంత దూరం ఉంటుంది, మధ్యలో ఇట్లా పెట్టినా పెడితే ఆ తెప్ప గిర్రని తిరిగింది. వాడు చెప్పాడు కింద నీళ్ళు ఫాస్ట్గా పోతాయి, మీద మెల్లంగా పోతాయి, అట్లా పోదు మీరు అన్నాడు. ఆడపోయి దిగినాం, అయిపోయింది. నాకు నా మదిలో పడ్డది అబ్బో ఇన్ని నీళ్ళు పోతున్నాయని. విద్యాసాగర్ రావు గారు అడిగితే అయ్యారు ఇప్పుడు చెప్పలేని, తర్వాత రేపు చెప్తా ఇన్ని నీళ్ళు పోతున్నాయి. అక్కడ మేము ఐడెంటిఫై చేస్తామండి. ఇంత వాటర్ ఎండాకాలం May 27 అన్ని నీళ్ళు పోతుంటాయి గోదావరిలో కాంతరపల్లి గ్రామం దగ్గర. సో అట్లా ఐడెంటిఫై చేస్తాం. నేను ఒకసారి లంకా పాపిరెడ్డి గారు నక్సలైట్ ఉద్యమంలో కూడా ఛత్తీస్గఢ్లో చాలా రోజులు ఉన్నాడు, ఆయన సరెండర్ అయ్యాడు. నేను ఆయనకి ఇట్లా చెప్తే నవ్వి నాకేం చెప్పిండంటే వినోద్ మన ఆబుజ్మాడ్ ఏరియాలో ఛత్తీస్గఢ్లో ఈ గ్రైనేట్ గుట్టలు కాదు అన్ని మట్టి దిబ్బలు మొత్తము వర్షాకాలంలో పడ్డ గ్రీనరీ ఉంటుంది, వర్షం పడుతుంది, మట్టిలో నీళ్ళు ఇనికిపోతాయి, ఎండాకాలం వచ్చేసరికి ఆకులన్నీ రాలుతాయి, మట్టి దిబ్బలకి వెళ్ళి నీళ్ళు ఊజౌట్ అవుతాయి. ఎట్లయితే ఒక బకెట్లో నీళ్ళు ఆడ పోస్తే మన స్పంజ్ నీళ్ళు ఇట్లా అనుకొని పిండి బకెట్లో పోసుకుంటాం కదా, అట్లే ఆ మట్టి దిబ్బలకి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. అందుకోసమే ఇంద్రావతి గోదావరిలో ప్రాణహిత కింది జాగాలో నీళ్ళు వస్తాయి, జల వచ్చేసి పోతుంది. అందుకే ప్రవేశం ఇప్పుడు ఇవాళ మీరు రేపు పొద్దున ఓన్లీ 7:30 దగ్గర పోతాయి. మల్లారెడ్డి గారు మాకు అందరికీ తెలుసు. సో దట్ ఈస్ ద రీజన్. మేము ఇప్పుడు దేవాదుల దగ్గర పొన్నా లక్ష్మి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు, నేను హన్మకొండ ఎంపీని, మేము దేవాదుల దగ్గర పోయి చూసినాం. దేవాదుల పంపేస్తాం, మన ఫుట్బాల్ నట్టు ఉండి నీళ్ళు గుంచుతుంది తప్పితే కానీ బ్యారేజ్ లేదు. బ్యారేజ్ ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాం, ఫౌండేషన్ ఇస్తాం నీళ్ళు ఆపడానికి. సో అంటే మన మట్టి పనికైనా ఇంట్లో ఉండాలన్న, మట్టి పనిగా అంటే మన సమస్యల్ని చాలా లోతుగా పరిశీలిస్తే ఆలోచన వస్తుంది. దాంట్లో ఆడ కింద కడితేంది మీద కడితేంది కేసీఆర్కి, కోట్లు తినాలంటే ఇక్కడ తినొచ్చు అక్కడ తినొచ్చు, దట్ ఈస్ నాట్ ద బిగ్ ఇష్యూ. తినదలుచుకున్నోడికి ఏదైతే నేను అబద్ధం ఆడతలే కదా, తినదలుచుకున్నోడికి చెప్తున్నా. ఇక్కడ కడితే అక్కడ అంత లోతుగా పరిశీలించి ఆడ కట్టాలి అనుకున్నాం మేడిగడ్డది.
ఇలా మేడిగడ్డ ఎందుకు రేవంత్ రెడ్డి గారు దాన్ని రిపేర్ చేస్తలేరు? మనం దాని ఏంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ అది. నేను చట్టం మొత్తం 10 సార్లు చదివిన, దాంట్లో అస్సలకి అవసరం లేదు. అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాబట్టి పంపడమే తప్పు. మనం ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ టైంలో తొందర అన్నారు, వాళ్ళు వచ్చారు, చూసారు, ఏదో రిపోర్ట్ రాశారు. తర్వాత ఇప్పుడు 1.5 years నుంచి వేస్ట్ చేస్తున్నాం మనం. ఇవాళ ఇప్పుడు ఇంకో మన ఇప్పుడు నర్సంపేట, మొగుళ్ళపల్లి, మైబాద్ ఏరియాలో ఇప్పుడు మొత్తుకుంటాను రైతులు, చివరి తడి నీళ్ళు ఇప్పటిదాకా మంచిగా వచ్చింది, పొట్ట పెట్టింది, ఇప్పుడు నీళ్లు దొరుకుతలేవు. లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి వెళ్ళి పాపారావు గారు చెప్పారు. మన రైతుని ఎంగేజ్ చేయాలి కదా. ఇంత పెద్ద హ్యూజ్ పాపులేషన్ మనం తలుచుకుంటే వీళ్ళకి అందరికి ఇంట్లో కూర్చొని పెట్టి కూడా మనం 4,000, 5,000, 10,000 కూడా ఇవ్వచ్చు. గవర్నమెంట్ తెలుసుకోవాలి. దట్ ఈజ్ నాట్ ది. వీ హ్యావ్ టు క్రియేట్ వర్క్. మనిషి అన్నవాడికి పని ఉండాలి కదా. ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంత విజన్తోనే మనం ప్రయత్నం చేస్తాం. సరే కొన్ని తప్పిదాలు అక్కడెక్కడ ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు ఇష్టం ఉన్నప్పుడు గెలిపిస్తారు, నచ్చకపోతే ఓడగొడతారు. దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు బడ్జెట్లో మీకు ఇంత లోతుగా ఎందుకు మనకు ఈ విధమైన ఇబ్బందుల్ని మీరు దివాలా అనేది ఒక సబ్జెక్టు. తర్వాత ఈ ఫార్మాసిటీ రద్దు, ఎయిర్ రోడ్ రద్దు, మెట్రో రద్దు, తర్వాత పేదల ఇండ్లు, ఇవన్నీ అయ్యేసరికి ఏమైందంటే మూసీ ప్రక్షాళన పేరిట మీరు బఫర్ జోన్లో మూసీ ప్రక్షాళన గురించి మంచి సబ్జెక్ట్. అది కేసీఆర్ గారు కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలోచించారు దాని మీద. మేము మొత్తం దాని మీద సబ్జెక్ట్ సబర్మతి ఆశ్రమం 20 మన రివర్ ఫ్రంట్ పైన ఇప్పుడు నేను, ఈటల రాజేందర్ గారు, గంగుల కమలాకర్ గారు, మేయర్ గారు, ఇప్పుడు కృష్ణభాస్కర్ గారు, బట్టి గారి దగ్గర పిఎస్ ఉన్నాడు. ఇప్పుడు కృష్ణభాస్కర్ అప్పుడు మన మున్సిపల్ కమిషనర్ ఉండే కరీంనగర్కి. మేమందరం ఒక పెద్ద టీమ్ 5 days స్టడీ చేసి వచ్చినాం సబర్మతి. వాళ్ళు ఏం చేశారు, రివర్ ఉంటుంది, దాన్ని తగ్గించారు అంటే అవసరం లేదు అంత నీళ్ళు, తగ్గించి ఈ పక్కాకు ఉన్నటువంటి రిక్లెయిమ్డ్ ల్యాండ్ని ఆక్షన్ చేస్తే ఈ డబ్బులని వచ్చేస్తే వాళ్ళకి మొత్తం చేశారు. వాటర్ అట్లుంటేనే ఫ్లో అవుతుంది. మీరు మొత్తం వాటర్ ఇచ్చి పొమ్మంటే పోదు వాటర్, దాని పక్కకి రిటైన్ వాటర్ ఉంటే ఆ ఫోర్స్కు వెలాసిటీ వస్తుంది, వెలాసిటీతో పోతుంది వాటర్. అవన్నీ స్టడీ చేస్తాం మేము. కరీంనగర్ రివర్ ఫ్రంట్ కోసం అదే ఆలోచన చేస్తాం. ఇప్పుడు మూసీ దాని మీద కూడా స్టడీ చేస్తాము. మూసీ దాని మీద కూడా ఎగ్జాక్ట్లీ అక్కడ ఏది మన ఇప్పుడు రింగ్ రోడ్ కాంచె మొదలు పెడితే ఉస్మాన్ సార్ 35 kilometers మీరు ఇంతమంది ప్రస్తావించినట్టు దాంట్లో ఒక ఫ్లైఓవర్ వేసేసి అన్నిటి పెట్టామనుకోండి. ఈ నారాయణ కూడా పాపం మైనారిటీస్ ఉండేటువంటి మలక్పేట, అఫ్జల్గంజ్ ఇవన్నీ కూడా మొత్తం స్వేచ్ఛ కాదు, అన్ని చిన్న ఇండ్లనే పోతారు, బ్రహ్మాండంగా ఫ్లాట్లు కట్టుకుంటారు. దాంట్లో ముసిల్లో పక్కకు ఒక లేన్ ప్యారలల్గా వేసేసి దానికి అన్ని ఎంట్రన్సెస్ పెట్టి ఇప్పుడు ఢిల్లీలో కూడా యమునా దాని మీద కూడా వేసేసారు. ఎగ్జిట్స్ పెట్టారనుకోండి, ఓల్డ్ సిటీ మొత్తం కూడా డెవలప్ చేయొచ్చు. ఇదంతా మేము ప్లాన్ చేస్తాం. అప్పుడు కేటీ రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను పెద్ద ఎత్తున స్టడీ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ టు షామీర్పేట వరకు దాన్ని డబుల్ డెక్కర్ పెట్టాలని చెప్పి నేను యాజ్ కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు నాగపూర్లో మీరు చాలాసార్లు రాసిండ్రు. దాని డబుల్ డెక్కర్ ఒక నితిన్ గడ్కరీ ఒక్కడే పెట్టిండు ఇండియా ఇంతవరకు లేపిండు. మన పివి నరసింహారావు ఫ్లైఓవర్ నోట్ ఉంటుంది, అదే పిల్లర్ మళ్ళీ లేపిండు, మీద మెట్రో పోతుంది. డబుల్ డెక్కర్ మీద మెట్రో, కింద ఫ్లైఓవర్, కింద నార్మల్ రోడ్. అది ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు ప్లాన్ చేసినాము. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉంటే డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చేసినాము. సరే మా గవర్నమెంట్ మేము ఓడిపోయినాం, అధికారంలోకి వచ్చిన 2 నెలలకే వచ్చింది. 2 నెలలకే వస్తుంది అన్నదాకర ఇవి ప్రకటన, మీ అదృష్టం ప్రకటన చేసుకున్నారు. మేము అట్లే ఉంటుంది. ఇప్పుడు సారంపల్లి మల్లారెడ్డి గారికి తెలుసు, పాపం ఓంకార్ గారు ఎమ్మెల్యే ఉండే, 5 సార్లు గారు గెలిచిన వారు. పాప ఆయన తిరిగి అన్ని శాంక్షన్ చేసుకొచ్చాడు. దురదృష్టం 94లో ఓడిపోయాడు. 94లో ఓడిపోయిన తర్వాత తెల్లారి రోడ్లు పడతా అంటే ప్రకాష్ రెడ్డి చేసిన పేరు వచ్చింది. ఏమంటారు, మమ్మల్ని తిట్టినారు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు రోడ్లు రావు అని కూడా తిట్టినారు మమ్మల్ని. పాప మొత్తం ఆయన తిరిగి శాంక్షన్ చేయించారు. నాకు తెలుసు, వారు జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్లో, నర్సంపేట. సరే ఊరోకంది
పేరు ఉంది కదా, ఉంటుంది అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంత 40,000-50,000 ఉద్యోగాలు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. అది మీ కాకపోయినా మరి మేము ఇచ్చుకోలేదు, అది మా దురదృష్టం. సర్టిఫికెట్లు సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదో అప్పులది తెలుసండి. ఇప్పుడు అప్పులది యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంటే చాలా క్లియర్గా ఇవాళ మీరు నెట్లో డెట్స్ ఆఫ్ కంట్రీస్ అని లీస్ట్ అని కొట్టండి, 120 దేశాలు అప్పుల్లో ఉన్నాయి. ప్రతి దేశం, అందుకంటే నో రెస్ట్రిక్షన్, నో. అది కూడా అప్పులు కూడా మామూలు అప్పులు కాదు. ఇప్పుడు మనకున్నది ఏంటంటే విదేశీ స్వదేశీ కలిపి 180 లక్షల కోట్లు అన్నారు. మన బడ్జెట్ అంతా 50 లక్షల కోట్లు. ఇప్పుడు అందులో ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాను, ఈ కెనడా, ఇవి G7 దేశాలు కదా, వాటి అప్పులే అసలు నిజంగా మొత్తం అప్పులలో 40% ఉంటాయి. అందుకోసం అప్పులు అనేది కాదు, అప్పులు తెచ్చి దేనికి ఖర్చు పెట్టాము, క్యాపిటల్ అమౌంట్ పెట్టామా లేకపోతే దేనికి పెట్టామా, అది ఆలోచించాలి. ఇప్పుడు అప్పు గురించి నేను ఇంకో జవాబు చెప్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ మనం స్టార్ట్ చేసినాం, పేమెంట్ చేసామండి. అప్పుడు 2 లక్షలకు 3 లక్షల రైతుకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తే చాలా సంతోషపడ్డాడు. 6 lakhs మ్యాక్సిమం ఇచ్చాం, ఆఖరికి చివరికి 8 ఇచ్చినాం. ఇవాళ దొరుకుతాయండి, ఇవాళ 25-30 లక్షలు కూడా ఎకరం దొరకదు. తర్వాత సలాకా, దట్ ఈస్ స్టీల్, 28,000కు టన్ ఉండే, 32,000కు టన్ ఉండే, ఇవాళ 80,000 టన్. అంటే మీరు మన రాష్ట్ర బడ్జెట్తో కట్టకపోతే అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టవలసి వచ్చు. ఇవాళ మనం తీసుకొచ్చినటువంటి అప్పు 3-4 లక్షల కోట్లు కావచ్చు, అది ఇవాళ దాదాపు 30 లక్షల కోట్ల ఆస్తి అయింది. ఇది ఇవాళ తెలంగాణ ప్రజల ఆస్తి. అది అంటే అది అమెరికాకి మిగతా వాటికి తేడా ఏంటంటే, అమెరికాకి తీర్చే కెపాసిటీ లేకుండా డాలర్ మీద అప్పులు చేస్తుంది, డాలర్ బలం మీద. కానీ చాలా మిగతా దేశాలకి అంత చెట్టుకు అంత కాలన్నట్టు మన కెపాసిటీ బట్టి మనం అప్ చేయొచ్చు. జీడిపి టు డెట్, అందుకే కదా జీడిపి టు డెట్ ఎందుకు లెక్కేస్తారంటే, మనం కెపాసిటీ ఉంటే నువ్వు ఇంత అప్పు చేయొచ్చు. కేసీఆర్ గారు చేసిన ప్రభుత్వం ఎఫ్ఆర్పిఎం లిమిట్స్లో చేస్తాం మనం. అది ఎవరున్నా, రేపు ముఖ్యమంత్రి మీరున్నా, నేనున్నా, ఎవరున్నా కూడా దట్ ఈస్ ది స్కోప్ మనకు ఉంది చేయడం. చేసిన స్కోప్ దేని మీద పెట్టడము, మొత్తం కూడా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా పెట్టిందంతా కూడా మనము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మనం 2 రూపాయల కిలో బియ్యంకో, లేకపోతే 2,000 రూపాయల పెన్షన్కో, లేకపోతే దానికి ఇవ్వలేదు. మనం తీసుకొచ్చింది ఓన్లీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెట్టాం. అది ఏ ప్రభుత్వాలు చేయకపోతేనే తప్పు, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతేనే తప్పు. కానీ పాలిటిక్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ సరే విమర్శించింది, ప్రజలు కొంతవరకు దాన్ని నమ్మినరు, సరే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది మరి ఎట్లా ట్యాకిల్ చేస్తామనేది చేస్తాం అది. కానీ ఈ బడ్జెట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రాష్ట్ర సంపద పెరగాలి. ఇప్పుడు కంక్లూజన్ ఇదంతా ఇవాళ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలంగాణ ఆర్థిక ప్రగతి అన్నాం. ఎట్లా ప్రగతి వస్తుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము యాజ్ చీఫ్ మినిస్టర్గా ఆ ప్రగతి సాధించాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. ఏది సమాజంలో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. అది లా అండ్ ఆర్డర్ పెద్ద ఇబ్బందిలేం రాలేదు మనకు. లా అండ్ ఆర్డర్ నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. తర్వాత సమాజం లోపల ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఆలోచన రావాలి, నెంబర్ 2. తర్వాత పీపుల్స్కి గ్రోత్ వైపు పోతుంది ఈ రాష్ట్రము అనేది వస్తేనే వచ్చే బడ్జెట్ లోపల మీరు అన్నట్టు ఇప్పుడు 3 లక్షల నుంచి మీరు దాన్ని 3,50,000 పెంచుతారా, లేకపోతే ఎక్కడ వారు తీసుకుపోవచ్చు. బట్ రెవెన్యూ రాకపోతే మనం ఏమేం చేయలేం. కాబట్టి నేను అనేది ఏంటంటే చివరిగా జిఎస్టీ మార్చ్ నెల 0 గ్రోత్ ఈజ్ అలార్మింగ్. ఇట్స్ వెరీ అలార్మింగ్. ఏది మార్చిలో జిఎస్టీ తెలంగాణ రాష్ట్రం 0 లెవెల్కి రావడం అంటే ఇట్స్ అలార్మింగ్. ఎప్పుడు రాలేదు ఎక్సెప్ట్ కోవిడ్ వచ్చింది. కాబట్టి దాని మరి కరెక్టివ్ మెజర్స్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ బడ్జెట్ విల్ బీ ఏ ఫాల్ అవుట్, చాలా ఇబ్బంది ఉంటుంది. జై తెలంగాణ.